తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి యేసయ్యా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం నాయన. మా జీవితాలు ప్రేమించి ఆశీర్వదించి అడ్వెంట్లోని మొదటి పరిశుద్ధ దినం కొరకై మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా లెక్కించినందుకని స్తోత్రం చెల్లిస్తున్నాం. గడిచిన 11 మాసములు మా ఒక్కొక్కరి జీవితాల్లో నువ్వు చేసిన గొప్ప కార్యములన్నిటి కొరకై, మహత్కార్యముల కొరకై, నీ సూచక్రియలన్నిటి కొరకై నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అడ్వెంట్లోని ఈ డిసెంబర్ మాసంలో నీ యొక్క రాకడ కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకునే భాగ్యం దయచేసి సర్వలోకాన్ని సిద్ధపరచటకు నీవు మాకు ఇచ్చిన ధన్యత కొరకని స్తోత్రం చెల్లిస్తూ, మా వంతు మేము ప్రభువా నీ రాజ్య వ్యాప్తి కొరకై ప్రయాసపట్ట కృప చూపించండి. ఈ వాక్య సందేశం కొరకై ఎదురు చూస్తున్నటువంటి దైవ సేవకులందరి కొరకు, సహోదరుల కొరకు, విశ్వాసుల కొరకు, సంఘములన్నిటి కొరకై నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎంతోమంది దైవజనులు బలపడుతూ ఎంతోమంది బిడ్డలను బలపరుస్తుండగా నీ పరిశుద్ధాత్మ ముద్రలు వారిపైన వేసి నీ పరిశుద్ధాత్మ కార్యములు మాలోను, మా కుటుంబంలో, సంఘంలో నీ మహిమార్థమై జరిగించమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను. మరి ఈరోజు అడ్వెంట్లోని మొదటి ఆదివారము మనం చూస్తున్నటువంటి రీతిగా అంశం వచ్చేసి శుభవర్తమానము ఉత్సాహంతో పంచుకొనిన మరియా ఎలిజబెత్తులు అని ఉంది. అక్కడ చూస్తే శుభవర్తమానమును, శుభవార్తను ఉత్సాహంతో పంచుకొనిన మరియా ఎలిజబెత్ అనేటువంటి అంశం ఉంది. గడిచిన వారంలో కూడా నేను మీకు ఈ ప్రసంగాన్ని, పాతది 2021 సంవత్సరం ప్రసంగాన్ని గడిచిన వారం మీకు పంపించాను. అయినప్పటికీ కూడా మనందరి క్షేమాభివృద్ధి కొరకై దేవుడు మనల్ని బలపరచున్నట్లుగా ఈ యొక్క నూతన ప్రసంగాన్ని మీ కొరకై సిద్ధపాటు చేశాను. ఇది ప్రసంగం అనేదానికంటే కూడా మనము కొన్ని విషయాలు ఒకరితో ఒకరు పంచుకున్నట్టయితే దాన్ని ఎవరికి వారుగా ప్రసంగంగా సిద్ధపరచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఈ అంశాలన్నీ కూడా మీరు చూసినట్టయితే కేవలము సేవకులకు అనుకూలంగా, అంటే అర్థమయ్యే రీతిగా, ముందు సేవకునికి అర్థమైతే తను చెప్పే మాట, తను చెప్పే ప్రసంగము సంఘానికి అర్థమవుతుంది. కాబట్టి సేవకుడు అర్థం చేసుకుంటే సేవకుడు చెప్పిన దాన్ని సంఘం కూడా అర్థం చేసుకుంటారు. కాబట్టి మరి సేవకులను, సహోదరులను దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క టైటిల్స్, అంటే ఈ యొక్క మూల వాక్యాలను పెట్టడం జరిగింది. మీకు ఇష్టమైన పద్ధతిలో మీరు కూడా పెట్టి ఒక మంచి వాక్య సందేశాన్ని సిద్ధపరచుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఇది కేవలము మనందరి యొక్క అవగాహన కొరకు మాత్రమే పెట్టినటువంటి టైటిల్స్. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. మన అంశం వచ్చేసి శుభవార్తను ఉత్సాహంతో పంచుకొనిన మరియా ఎలిజబెత్తులు. అడ్వెంట్లోని మొదటి ఆదివారము. మొదటి బైబిల్ పాఠము నిర్గమకాండము 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. నిర్గమకాండము 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. కీర్తనలు 117వ కీర్తనలు 117. పత్రికా పాఠము అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 10 నుండి 18 వచనాలు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 10 నుంచి 18 వచనాలు. సువార్త పాఠము లూకా సువార్త 1వ అధ్యాయము 46 నుంచి 56 వచనాలు. సువార్త పాఠము లూకా సువార్త 1వ అధ్యాయము 46 నుంచి 56 వచనాలు. ఈ 4 బైబిల్ పాఠాలను అనుసరించి శుభవార్తను ఉత్సాహంతో పంచుకొనిన మరియా ఎలిజబెత్తులు. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ శుభవర్తమానం ఏంటి, ఈ శుభవర్తమానాన్ని ఎవరితో పంచుకున్నారు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటాక ముందుగా నేను మీకు ఒక 7 రెఫరెన్స్లు చెప్తాను. 7 వాక్యాలు చెప్పినాక అసలు వీళ్ళిద్దరి యొక్క సంభాషణ యొక్క సారాంశం ఏంటో నేను మీకు
మళ్ళీ టైటిల్స్లో చెప్తాను, మీరు దాన్ని రాసుకోండి. ఓకే కదా. ఇప్పుడు నేనేం చెప్తా అంటే మొట్టమొదటిగా రోమిలకు రాసిన పత్రిక పాయింట్ నెంబర్ 1లో రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో ఏముంటుందంటే, ఎందరూ దేవుని ఆత్మతో నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. రోమా 8:14 నెంబర్ 1. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని ఆత్మతో నడిపించబడే వాళ్ళు ఉంటారు, దేవుని ఆత్మ లేకుండా కూడా నడిపింపబడే వాళ్ళు ఉంటారు. జాగ్రత్త, కొంచెం అర్థం చేసుకోండి. దేవుని ఆత్మతో నడిపింపబడే వాళ్ళు దేవుని కుమారులు అయితే, దేవుని ఆత్మతో నడిపింపబడే వాళ్ళు వాళ్ళ ఆలోచన కానివ్వండి, వాళ్ళ మాటలు కానివ్వండి, వాళ్ళ చూపు కానివ్వండి, వాళ్ళ ప్రవర్తన కానివ్వండి, వాళ్ళ సమస్తం కూడా ఎవరితో నడిపించబడుతున్నారంటే దేవుని ఆత్మతో నడిపించబడుతున్నారు. కాబట్టి వారు ఖచ్చితంగా దేవుని కుమారులు అనబడతారు. అనగా వాళ్ళు లోకానుసారమైనటువంటి వాటి విషయంలో జోక్యం చేసుకోవడానికి శ్రద్ధ చూపించరు అని అర్థం. ఆత్మ విషయంలో మీదనే వారు మనసును ఉంచుతారని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి ఏముంటుందంటే, మలాకి గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, మలాకి 3:16లో యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా ఆకాశం నుంచి దేవుడు యెహోవా ఆలకించి చెవియొగ్గుననుంది. మలాకి 3:16లో పార్ట్ 1 అంటే పార్ట్ ఏలో అక్కడ ఏమనంటే, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా అనగానే మనకెవరు గుర్తు రావాలంటే ఎలిజబెత్ మరియమ్మ గుర్తు రావాలి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా ఆకాశం నుండి యెహోవా చెవియొగ్గి ఆలకించెను అని ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, దేవుని ఆత్మతో నడిపించబడే వాళ్ళు, దేవుని ఆత్మతో నింపబడ్డ కుమారులు కుమార్తెలు, వాళ్ళు ఎవరి గురించి మాట్లాడారంటే, ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు కూడా ఎవరి విషయాలు మాట్లాడతారంటే దేవుని విషయాలే మాట్లాడతారు తప్ప లోకానుసారమైన విషయాలు మాట్లాడరు. అందుకే యెహోవా యందు భయము భక్తి గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుతున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా ఆకాశం నుండి యెహోవా ఆలకించి చెవియొగ్గెను ఉంటుంది. అందులోనే 3:16bలో ఏముంటుందంటే చూడండి, యెహోవా యందు భయభక్తుల వారు నామమును స్మరించినప్పుడు జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం, ఈ యెహోవా యందు భయభక్తుల వారు దేవుని నామమును మరి స్మరించున్న వారు ఎవరైనా ఉన్నట్టయితే వారి పేరు మీద ఒక గ్రంథం ఉంటుందని చెప్పి 3:16 మలాకి 3:16bలో మన 2వ భాగంలో మనం చూస్తున్నాం. నెంబర్ 4 వచ్చేసి, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని కాయును, రక్షించును. కీర్తనలు 34:7. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. అక్కడ రక్షించే దూతను మనం చూస్తున్నాం, రక్షిస్తున్న దూతను చూస్తున్నాం. ఎప్పుడంటే యెహోవా యందు భయభక్తులు గలవారు. అదే మనం ఎవరిని గుర్తుపెట్టుకోవాలంటే, ఈ వాక్యాలన్నీ చెప్తున్నప్పుడు మరియాను ఎలిజబెత్ను గుర్తుపెట్టుకోవాలి. మరియా ఎలిజబెత్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా ఆకాశం నుంచి దేవుడు ఆలకించాడు. మరియా ఎలిజబెత్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా వారి కొరకై జ్ఞాపకార్థంగా దేవుడి సన్నిధిలో గ్రంథము ఉంచబడ్డది. మరియా ఎలిజబెత్తులు ఇద్దరు కూడా ఆత్మతో నింపబడ్డప్పుడు వారు దేవుని కుమారులు కుమార్తెలు అనబడ్డారు. నెంబర్ 5 వచ్చేసి మనం చూసినట్టయితే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉందురు. 125వ కీర్తన 1వ వచనం. ఓకే కదా, అర్థమైంది కదా. యెహోవా యందు నమ్మిక ఉంచువారు, ఇందాకే చెప్పండి, యెహోవా యందు భయభక్తులు గలవారు, భయభక్తులు గలవారు ఉన్నారు, ఆత్మతో నడిపింపబడేవారు ఉన్నారు, నమ్మిక ఉంచువారు ఉన్నారు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉందురు. అక్కడ ఏం చెప్తా అంటే, కదలక నిత్యము నిలుచు సీయోను కొండ. 125వ కీర్తన 1వ వచనం. ఇది మొదలుకొని యెహోవా తానే తన ప్రజల చుట్టూ, యెరూషలేము చుట్టూ పర్వతంలో ఉన్నట్లు, ఇది మొదలుకొని యెహోవా తన ప్రజల చుట్టూ అంటే తన దూత కావలి ఉండడం కాదు, కానీ తానే తన ప్రజల చుట్టూ ఉంటాడని చెప్పి
మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ కూడా మళ్ళీ ఎవరిని గుర్తు చేసుకుంటే యెహోవా యందు నమ్మిక ఉంచువారు అనగానే మన మనసులోకి ఏంటంటే ఎలిజబెత్ మరియమ్మ రావాలి. నెంబర్ 6 మనం చూస్తే ఇద్దరు ముగ్గురు నా నామమున కదా, ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడిందిరో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. ఓకే కదా, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో ఇద్దరు ముగ్గురు నా నామమున కూడినప్పుడు వారి మధ్యలో నేను ఉంటాను. అంటే ఇక్కడ మళ్ళీ ఎవరిని గుర్తు చేసుకోవాలంటే ఎలిజబెత్ మరియమ్మను గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత మనం చూస్తే చివరిగా అదే వచనంలో ఆ మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం చూస్తే ఇద్దరు ముగ్గురు నా పేరిట ఏకీభవించినప్పుడు, ఏకీభవించడం వేరు, నా నామమున కూడి ఉండడం వేరు. ఏకీభవించడం అంటే అర్థం ఏంటంటే దేని గురించి అయితే ప్రార్థన చేస్తారో పరలోకమందు నుండి దేవుడు వారికి దాన్ని అనుగ్రహించునని చెప్పి 19వ వచనంలో ఉంది. ఈ 7 విషయాలు మనం చూసినట్టయితే మరియమ్మ ఎలిజబెత్లు శుభవర్తమానమును మరి ఉత్సాహంతో పంచుకున్నప్పుడు వారికి ఏం ఉత్సాహం ఉందంటే అది ఆత్మ సంబంధమైన ఉత్సాహం తప్ప లోక సంబంధమైన ఉత్సాహం కాదు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఇక్కడ కూడా మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా నేను ఏం చెప్తా అంటే మనము మరియమ్మను ఎలిజబెత్తును పేరు పెట్టి మాత్రమే కాదు చూడాల్సింది, వారి ఇరువురు ఎవరికి సంబంధించిన వారు అని చెప్పి మనం చూసినట్టయితే మీరు 7 పాయింట్లు మళ్ళీ ఇక్కడ కూడా రాసుకోండి. ఇందాక నేను మీకు 7 పాయింట్స్ చెప్పాను కదా, నేను మీకు ఇందాక చెప్పినటువంటి 7 పాయింట్లు ఏంటంటే ఎందరు దేవుని ఆత్మతో నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడదురు. రోమా 8:14. యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా ఆకాశం నుండి యెహోవా ఆలకించి చెవియొగ్గునన్నది మలాకి 3:16a. నెంబర్ 3 వచ్చేసి యెహోవా యందు భయభక్తుల వారు ఆయన నామమును స్మరించుండగా వారి జ్ఞాపకార్థమైన గ్రంథం ఉందని చెప్పి 3:16 మలాకి 3:16bలో ఉంది. నెంబర్ 5 మనం చూసినట్టయితే అక్కడ మనం చూస్తే యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ కదా. నెంబర్ 4లో కీర్తనలు 34:7 యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావాలని వారిని రక్షించును. నెంబర్ 5 వచ్చేసి యెహోవా యందు నమ్మిక ఇచ్చువారు కదలక నిత్యం నిలుచు సియోను కొండ వలె ఉందురు. 125వ కీర్తన 1వ వచనం. ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కడ కూడిందిరో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పి సెలవిచ్చినటువంటి మాట మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. నెంబర్ 7 పాయింట్ వచ్చేసి మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ ఏమనంటే ఇద్దరు ముగ్గురు నా నామం ఏకీభవించినలా వారు దేని గురించి అడుగుతారో అది పరలోకమందు నుండి అనుగ్రహించబడును అని చెప్పి చెప్పబడుతుంది. ఈ 7 పాయింట్లు మనం అక్కడ పెట్టినట్టయితే ఇప్పుడు ఎలిజబెత్ మరియమ్మ యొక్క సంభాషణ ఏంటో మనం చూద్దాం. ఇక్కడ మనం జాగ్రత్తగా మరి లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం చూసినట్టయితే 56వ వచనం వరకు ఈ సంభాషణ అంతా ఉంటుంది. అక్కడ మనం చూసినట్టయితే 6వ నెలలో గాబ్రియల్ అని దూత అంటే ఈ 6వ నెల 6వ నెల అని అంటే ఎలిజబెత్ గర్భం ధరించిన 6వ నెల. ఎలిజబెత్ గర్భం ధరించిన 6వ నెలలో గాబ్రియల్ దూత మరియ దగ్గరికి వచ్చి దయాప్రాప్తురాలని శుభము, దేవుని వలన నువ్వు కృప పొందితివి అని చెప్పి అదంతా కూడా మనకి స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు మనకి ఇవ్వబడ్డ వాక్య భాగంలో ఆ 46వ వచనం నుంచి 56వ వచనం వరకు మనం చూసినట్టయితే అక్కడ స్పష్టంగా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను మీకు 7 పాయింట్స్గా మీకు అర్థమయ్యే రూపంలో నేను చెప్తాను. దయచేసి మీరు పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. మొట్టమొదటిగా నేనేం చెప్తా అంటే ఎలిజబెత్ అని చెప్పి మనం సంబోధించడానికంటే కూడా యోహాను తల్లి అయిన ఎలిజబెత్ అని చెప్తే బాగుంటుంది. మరియా అని చెప్పి సంబోధించడానికంటే కూడా రక్షకుడైన యేసు తల్లి అయిన మరియా అని చెప్పి చెప్తే అప్పుడు మనకి ఆ సంభాషణ యొక్క సారాంశం ఏంటో అర్థమైంది. మీకు అర్థమైంది కదా. ప్రవక్త అయినటువంటి బాప్తీసం ఇచ్చి యోహాను తల్లి అయిన ఎలిజబెత్
రక్షకుని తల్లి అయినటువంటి యేసు కదా, రక్షకుడైనటువంటి యేసయ్య యొక్క తల్లి మరియమ్మ అని చెప్తే అప్పుడు మనకి సారాంశము అర్థం బాగా అవుతుంది. ఇక్కడ మనం మొట్టమొదటి చూస్తే నేను మీకు నిర్గమకాండం గురించి చెప్తాను. ముందు నిర్గమకాండంలో మోషే కొరకు మోషే తల్లి అయినటువంటి యోకేబేదు ఏం చేయబడ్డది అని అంటే పాలివ్వడానికి దాదిలాగా వచ్చింది, పాలిచ్చి పెంచింది. దానికి సాక్ష్యం ఎవరంటే తన అక్కయ్య ఫరో యొక్క కుమార్తె దగ్గరికి వెళ్ళి, అమ్మా ఈ బాలుడికి పాలిచ్చి పెంచడానికి నేను హెబ్రీ స్త్రీని ఒకదాన్ని పట్టుకొస్తా అని చెప్పి తల్లిని పట్టుకొచ్చి తల్లే దాది అయిపోయి అక్కడ మోషకు పాలిచ్చి పెంచింది. అక్కడ పాత నిర్గమం అని చెప్తాను. పాత నిర్గమంలో మోషని దేవుడు వాడుకున్నాడు. నూతన నిర్గమము యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగిందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పాత నిర్గమం ఏంటంటే ఐగుప్తు దాస్యంలో నుంచి అరణ్యము గుండా కనాను దేశంకు, వాగ్దాన దేశంకు, దేవుడు మన పితలకు ఇచ్చిన వాగ్దాన దేశానికి, ప్రామిస్ ల్యాండ్కి అక్కడ తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. నూతన నిర్గమము యేసు ప్రభు ద్వారా జరిగింది. అదేంటయ్యా అంటే పాపం అనే దాస్యం నుండి, లోకము అనే అరణ్యం నుండి పరమ కానాను అనేటువంటి పరలోక రాజ్యానికి యేసయ్య మనల్ని తీసుకొని వెళ్తున్నాడు. అక్కడ ఈ లోకపు నిర్గమం కొరకు మోషేకు తల్లి ఏ విధంగా అయితే దాసురాలిగా దాదిగా వచ్చిందో, ఇక్కడ కూడా యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియమ్మ లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనంలో ఏం చెప్తాడు, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పేసి అంటది. అంటే అర్థమంటే ప్రభువుకి దాసురాలు. అక్కడ మోషే తల్లి దాది అయ్యి ఎట్లయితే పాలిచ్చి పెంచిందో, ఇక్కడ మరియమ్మ కూడా సంపూర్ణంగా సమర్పించుకున్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఇక్కడ మనము 7 పాయింట్లు మనం చూసేటప్పుడు కూడా ఎలిజబెత్తు అనే దానికంటే కూడా యోహాను తల్లి అయినటువంటి ఎలిజబెత్తు, లేకపోతే ప్రవక్త తల్లి అయినటువంటి ఎలిజబెత్తు. ఇక్కడ కూడా మనము మరియమ్మ అనే బదులు రక్షకుని తల్లి అయిన మరియమ్మ, లేకపోతే యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియమ్మ అనేటువంటి టైటిల్ మనం పెట్టుకున్నట్టయితే మనకు చాలా స్పష్టంగా వాక్యం అర్థమైందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఓకే కదా. నెంబర్ 2 పాఠంలో మనం అక్కడ ఏం చేస్తున్నామంటే, అననీయ పౌలు దగ్గరికి వెళ్ళాడు. పౌలుని దేవుడు తన రక్షణ కార్యం కొరకు ఏర్పరచుకున్నాడు. ఓకే కదా. మోషేను తన రక్షణ కార్యం కొరకు ఏర్పరచుకున్నాడు. అన్యజనులకు వెలుగుగా రక్షణ సాధనంగా ఉన్నట్లు సౌలును దేవుడు పౌలుగా మార్చి అననీయాను అక్కడ పంపించి ప్రార్థన చేపించినట్టుగా మనం 2వ బైబిల్ పాఠంలో చూస్తున్నాం. ఇప్పుడు సువార్త పాఠంలోకి వచ్చినట్టయితే 7 పాయింట్లు కూడా మీరు రాసుకుంటే త్వరగా నేను దాన్ని ముగిస్తాను. మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే, పాయింట్ నెంబర్ 1లో గొడ్రాలు గర్భము ధరించుట. గొడ్రాలు గర్భము ధరించుట. పాయింట్ నెంబర్ 1, గొడ్రాలు గర్భము ధరించుట డాష్ హైఫన్ పెట్టి కన్యక గర్భము ధరించుట. కన్యక గర్భం ధరించుట 2 భాగాలుగా రాసుకోండి. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. ఓకేనా. ఈ పార్ట్లో మనం ఏం రాస్తున్నామంటే, గొడ్రాలు అనగా ఎలిజబెత్తు వృద్ధాప్యమందు గొడ్రాలుగా ఉన్నప్పుడు ఆమె గర్భం ధరించింది. ఇటు చూస్తేనేమో కన్యక గర్భము ధరించుట. ఇంకా చెప్పాలంటే లూకాసు వార్త 1వ అధ్యాయం 5వ వచనంలో జకర్యా ఎలిజబెత్తులు దేవుని సకల ఆజ్ఞలందు నిరపరాధులుగా నడుచుకొంచు నీతిమంతులై ఉండిరి అని ఉంది. అంటే అర్థమేంటంటే నీతిమంతురాలు గర్భం ధరించడాన్ని రాసుకోవచ్చు. గొడ్రాలు గర్భం ధరించింది. ఆ గొడ్రాలు ఎప్పుడు ధరించింది గర్భం అంటే, నీతిమంతురాలు కనుక గొడ్రాలు గర్భం ధరించింది. నీతిమంతురాలు గర్భం ధరించింది. ఇదంతా 1వ పాయింట్లోనే. మరి ఇటు కన్యక దగ్గరికి వచ్చినట్టయితే కన్యక గర్భం ధరించుట. ఈ కన్యక ఎవరయ్యా అంటే దాసురాలు ప్లస్ ధన్యురాలు. లూకా 1:38లో ప్రభు దాసురాలు అని చెప్తుంది. అదే
లూకాసు వార్త 1:38లో నేను ప్రభు దాసురాలన్నది 1:38, 1:49లో ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ, అనగా దాసురాలు ఆమె, ధన్యురాలు ఆమె, కన్యక గర్భవతి అయింది, ఆమె దాసురాలు ప్లస్ ధన్యురాలు. గొడ్రాలు గర్భవతి అయింది, ఆమె ఎవరై అంటే నీతిమంతురాలు. ఓకే కదా. పాయింట్ నెంబర్ 2 అక్కడ ఏం చెప్తా అంటే ప్రవక్తకు కామబెట్టి దూతకు జన్మనిచ్చిన తల్లి ఎవరు? ఎలిజబెత్. ప్రవక్తకు కామబెట్టి ప్రభువు దూతకు జన్మనిచ్చిన తల్లి ఎవరు? ఎలిజబెత్. అది మలాకి 3:1 ఉంటుంది. ఓకేనా. మలాకి 3:1. కన్యక దగ్గరికి వచ్చినప్పుడు పాపుల రక్షకుడు బ్రాకెట్లో యేసు, పాపుల రక్షకునికి జన్మనిచ్చిన తల్లి మరియా. పాపుల రక్షకునికి జన్మనిచ్చిన తల్లి మరియా. మత్తయి సువార్త 1:21. నెంబర్ 3 రక్షకుని తల్లి ప్రవక్త తల్లిని దర్శించుట. ప్రవక్త అంటే ఎవరు? బాప్తిసమిచ్చు యోహాను. రక్షకుడు అంటే యేసయ్య. ఓకే కదా. యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థం. ఇప్పుడు రక్షకుని తల్లి డాష్ పెట్టి ప్రవక్త తల్లిని దర్శించుట. రక్షకుని తల్లి ప్రవక్త తల్లిని దర్శించుట అనగా మరియా లేచి తన సమీప గ్రామంలో ఉన్నటువంటి యూదయ గ్రామాలకు వెళ్ళి ఎలిజబెత్ ఇంటికి వచ్చింది. అక్కడ మనం ఏం చేస్తామంటే రక్షకుని తల్లి ప్రవక్త తల్లిని దర్శించుట. అది నెంబర్ 3. ఇది కేవలము మీకు అర్థం అవ్వడానికి చెప్పేటువంటి టైటిల్స్ మాత్రమే. నెంబర్ 4 అక్కడ మనం చూస్తే ప్రవక్త తల్లి అనగా బ్రాకెట్లో ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడుట. ప్రవక్త తల్లి ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడుట. 1వ అధ్యాయం లూకా 1:41. చూడండి, వెంటనే ఆ ఇద్దరు స్త్రీలు కూడా అనగా యేసు తల్లి అయిన మరియా ప్లస్ యోహాను తల్లి అయినటువంటి ఎలిజబెత్ వారు ఏంటంటే ఆత్మతో నింపబడుతున్నారు. ఏ తల్లి అయితే ఆత్మతో నింపబడుతుందో ఆ తల్లి గర్భంలో ఉన్న శిశువు ఎంత ఆశీర్వదించబడతాడో మీరు ఆలోచించండి. ఏ తల్లి అయితే పరిశుద్ధాత్మతో నింపబడుతుందో ఆ ఇల్లు ఆ ప్రాంగణం అంతా ఎంత ఆశీర్వదించబడుతుందో మీరు ఆలోచించండి. మరియా ఎలిజబెత్ ఇంట్లోకి రాగానే ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడ్డట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డారా, మన ఇంటికి ఎంతోమంది వస్తున్నారు. ఎన్ని ముచ్చట్లు, ఎన్ని వ్యర్థమైన మాటలు మీరు ఒక్కసారి ఆలోచించండి. మన ఇంటికి వచ్చేటువంటి ఏ స్త్రీ అయినా సరే శుభవర్తమానంతో వస్తుందా, లేకపోతే ముచ్చట్లు పెట్టడానికి వస్తున్నారా? ఒక్కసారి దైవజన్యమైన మనం కూడా ఆలోచన చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇక్కడ మనము నెంబర్ 3 మనం చూసినట్టయితే రక్షకుని తల్లి ప్రవక్త తల్లిని దర్శించుట. నెంబర్ 4 వచ్చేసి ప్రవక్త తల్లి పరిశుద్ధాత్మతో నింపబడుట. ఎప్పుడైతే రక్షకుని తల్లి తన ఇంట్లోకి అడుగు పెట్టిందో వెంటనే ఈ ప్రవక్త తల్లి పరిశుద్ధాత్మతో నింపబడ్డట్టుగా మనం చూస్తున్నాం. ప్రవక్త తల్లి పరిశుద్ధాత్మతో నింపబడుట. నెక్స్ట్ మనం చూస్తున్నాం నెంబర్ 5లో ప్రవక్త తల్లి రక్షకుని తల్లిని ఘనపరచుట. మళ్ళీ ఇక్కడ మీరు ఏం చేయాలి? ఎలిజబెత్ మరియమ్మ అంటే ప్రవక్త. ఎందుకు ప్రవక్త తల్లి అని ప్రసంగం చేస్తున్నానంటే ఆమె గర్భంలో దేవుని యొక్క ప్రవక్త ఎదుగుతున్నాడు. ఎలిజబెత్ గర్భంలో
ఏం జరుగుతుంది? బాప్తిసమిచ్చే యోహాను పుట్టినది మొదలుకొని, తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని ఆయన పరిశుద్ధాత్మతో అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. ఇక్కడ చూస్తే మరియమ్మ కన్యక గర్భంలో యేసయ్య రక్షకుడు ఉద్భవించి ఆయన కూడా అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. వీరిరువురి సంభాషణ బాప్తిసమిచ్చే యోహాను ఆలకించి గంతులు కూడా వేస్తున్నాడు. ఎందుకంటే రక్షకుని కంటే ప్రవక్త 6 నెలలు పెద్దోడు. ఓకే కదా, 6 నెలలు పెద్దోడు అని చెప్పి మనం అక్కడ చూస్తున్నాం. ఆ తర్వాత మనం చూస్తే నెంబర్ 5లో ప్రవక్త తల్లి రక్షకుని తల్లిని ఘనపరచుట అనేది లూకా 1 నుంచి 1వ అధ్యాయము 42 నుంచి 45 వరకు. ప్రభు తల్లి నా దగ్గర రావడం ఎట్లా ప్రాప్తి ఇచ్చింది, ఈ శుభవర్తమానం వినగానే నా గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసినని ఆమె ఆనందం ఇంత అంత కాదని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధాత్మలో ఆనందించే వారి యొక్క ఆనందం లోక సంబంధమైనది కాదు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆమె గర్భంలో ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి యోహాను తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడ్డాడని చెప్పి లూకా 1:17లో ఉంటుంది. 1వ అధ్యాయం 17వ వచనంలో మీరు స్పష్టంగా చూడండి ప్రియులారా. అంటే ఎప్పుడైతే ప్రవక్త బాప్తిసమిచ్చే యోహాను ఎలిజబెత్ గర్భంలో జన్మ ప్రారంభమైందో ఆమె గర్భం మొత్తం కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డది. గర్భంలో ఉన్నటువంటి శిశువు పరిశుద్ధాత్మతో నింపబడటం మాత్రమే కాదు, కానీ ఎలిజబెత్ యొక్క గర్భము పరిశుద్ధాత్మతో నింపబడ్డది. ఆ గర్భం మొత్తం పరిశుద్ధాత్మతో ఉంది కాబట్టే బాప్తిసమిచ్చే యోహాను తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎలిజబెత్ అనేదానికంటే ప్రవక్త తల్లి రక్షకుని తల్లిని ఇంటిలోనికి ఆహ్వానించి ఆమెని ఘనపరుస్తుంది. అంటే ప్రవక్త తగ్గించబడుతున్నాడు, రక్షకుడు హెచ్చించబడుతున్నాడు అని అర్థం. జాగ్రత్త వినండి. ప్రవక్త తగ్గించబడాలి, రక్షకుడు హెచ్చించబడాలి. ఇది మీరు 1 సమూయేలు 16వ అధ్యాయము 9, 10, 11, 12 వచనాలు మీరు చూస్తారు. ఏంటి అనంటే సమూయేలు ప్రవక్త, దావీదు అభిషక్తుడు. బాగా గుర్తుపెట్టుకోండి. సమూయేలు ప్రవక్త, దావీదు అభిషక్తుడు. ప్రవక్త దావీదుని అభిషేకించాడు, సమూయేలుని అభిషేకించాడు. సమూయేలు ప్రవక్త అభిషక్తుడు అయినటువంటి దావీదుని అభిషేకించాడు. ఎక్కడ? యెషయా ఇంట్లో, వాళ్ళ నాన్నగారి ఇంట్లో అభిషేక ఆరాధన జరిగింది. ఏంటి అక్కడ జరిగిన విషయం అనంటే, ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే, లేచి ఇతన్ని అభిషేకించు అంటాడు. అంటే అభిషక్తుడు వస్తే ప్రవక్త లేచి నిలబడాలి. అభిషేకించేది ప్రవక్త అయినప్పటికి కూడా, అభిషేకించేవాడు ప్రవక్త అయినప్పటికి కూడా అభిషక్తుడు మాత్రం గొప్పవాడని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇదే సాదృశ్యాన్ని మీరు ఎక్కడ చూస్తారు? యేసు ప్రభు బాప్తిసమిచ్చే యోహాను. బాప్తిసమిచ్చే యోహాను ప్రవక్త, యేసు రక్షకుడు. యేసు ఏ వంశం నుంచి వచ్చాడంటే దావీదు వంశం నుంచి వచ్చాడు. ఓకేనా? సమూయేలు ప్రవక్త ప్రవక్తలకు సాదృశ్యంగా ఉన్నాడు. ప్రవక్తలకు సాదృశ్యంగా సమూయేలు, దావీదు అభిషక్తునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరు అంటే ప్రవక్త పెద్దవాడు, దావీదు చిన్నవాడు. యోహాను పెద్దవాడు, యేసయ్య 3 నెలలు చిన్నవాడు. ఇక్కడ మీకు కొంచెం అర్థం అవ్వాలని చెప్పి నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రవక్త, రక్షకుడు ఇద్దరు గర్భంలోనే ఉన్నారు. కానీ ఇద్దరు తల్లులు కూడా పరిశుద్ధాత్మతో, దేవుని ఆత్మతో నింపబడ్డారు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మనం పాయింట్ నెంబర్ 5లో నేను మీకు చెప్పంటే ప్రవక్త తల్లి రక్షకుని తల్లిని ఘనపరచుట అని చెప్పాను. ఆ తర్వాత మనము నెంబర్ 6 మనం చూసినట్టయితే రక్షకుని తల్లి దేవుని కార్యములను వివరించుట. రక్షకుని తల్లి
దేవుని కార్యములను వివరించుతాం. అక్కడ మనం చూస్తే నా ప్రాణము ప్రభువుని ఘనపరుచుచున్నది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేశాడు. అంటే అర్థమంటే యేసు తల్లి అయినటువంటి మరియ అనే దానికంటే కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన రక్షకుని తల్లి ఏం జరిగిందయ్యా అంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డటువంటి ఆమె పరిశుద్ధాత్మతో గర్భం ధరించేటువంటి యేసు తల్లి అయిన మరియ పరిశుద్ధాత్మతో గర్భం ధరించబడ్డది కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే దేవుని గణపరుస్తుంది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేశాడు. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలంటారని చెప్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్టయితే రక్షకుని తల్లి దేవుని కార్యములను వివరించుట అనేది లూకా 1:46 నుంచి 55 వరకు ఉంటుంది. ఓకేనా? 55 వరకు. నెంబర్ 7 పాయింట్ మనం చూసినట్టయితే ప్రవక్త తల్లి, రక్షకుని తల్లి ఇద్దరు కూడా కలిసి 3 నెలలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఎలిజబెత్ వాళ్ళ ఇంట్లో, ప్రవక్త ఇంట్లో రక్షకుని తల్లి 3 నెలలు, ప్రవక్త రక్షకుడు ఇద్దరు కలిసి పెరిగారు. ఎప్పుడు ఇంకా డెలివరీ కాకముందే, ఇంకా బయటికి తల్లి గర్భం నుంచి బయటికి రాకముందే వారిరువురు తల్లులు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వారిరువురి సంభాషణలు, వారిరువురు కలయిక కూడా పుట్టబోయేటువంటి కుమారులకు దేవుని యొక్క ఆశీర్వాదంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఇరువురు కూడా నెంబర్ 7 పాయింట్లో 56వ వచనం, లూకా 1:56వ వచనం మనం చూసినట్టయితే ఇరువురు కూడా 3 నెలలు కలిసి, బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలో గడిపారు. ముచ్చట చెప్పడం కాదు. ఓకేనా? ప్రవక్తని సిద్ధపరుస్తుంది ఎలిజబెత్, రక్షకుడిని సిద్ధపరుస్తుంది మరియమ్మ. వీరిరువురు కలిసి వాళ్ళ గర్భంలో ఉన్న బిడ్డలను దేవుని సన్నిధిలో పెంచుతున్నారు. ఎన్ని నెలలు అంటే 3 నెలలు. అనగా ఈ 3 నెలలు పూర్తి అయిపోయే లోపల ఎలిజబెత్కి 9వ మాసం వచ్చేసింది అని అర్థం. అనగా బాప్తిసమిచ్చే యోహాను భూమి మీద ఉద్భవించే సమయము ఆసన్నమైందని అర్థం. అక్కడ మనం చూసినట్టయితే ఎలిజబెత్ మరియలు కలిసి ఉండడం కాదు, కానీ ప్రవక్త రక్షకుడు ఇద్దరు కలిసి ఉన్నారు. అవునా? సిద్ధపాటు అనేది ప్రవక్త సిద్ధపాటు, రక్షకుని తల్లి రక్షకుని సిద్ధపాటు. మీరు జాగ్రత్త చూడండి. అడ్వెంట్ అనే మాటకి నేను మీకు ఏం చెప్పా అంటే ఆగమనము, రాకడ. ఓకేనా? ఆగమనము లేక రాకడ, లేకపోతే ప్రభువు రాకడ అని చెప్పి కూడా అందాం. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే ఈ రాకడలో సిద్ధపాటు కదా, ప్రభువు త్రోవలను సరళం చేయడానికి, ప్రతి పల్లము మెట్ట చేయబడడానికి, ప్రతి మెట్ట పల్లం చేయబడడానికి యెషయా గ్రంథం 40వ అధ్యాయం ఉంటుంది. తర్వాత ఇదిగో నా దూతను పంపించున్నానని చెప్పేసి అన్నారు. ఆ దూత వచ్చి సిద్ధపాటు చేస్తాడని చెప్పేసి అన్నారు. ప్రభువు రాకడ కొరకు ఆయన త్రోవలను సరళం చేయండి అని అరణ్యంలో కేక వేయి ఒకరి శబ్దమే బాప్తిసమిచ్చు యోహాను అని చెప్పి మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూడాల్సినటువంటి ఒక ముగింపు విషయం ఏంటంటే ఇదంతా కూడా మొదటి రాకడ గురించి మాత్రమే నేను మీకు చెప్తున్నాను. ఫస్ట్ అడ్వెంట్ మాత్రమే. ఇది ప్రిపరేషన్ ఫర్ ద ఫస్ట్ అడ్వెంట్ హిస్టారికల్ ఈవెంట్ విచ్ వాజ్ పాస్ ఓవర్ ఆల్ ద థింగ్స్ ఇన్ రియాలిటీ. వాస్తవిక జీవితంలో ఇవన్నీ కూడా యథార్థంగా జరిగిన సంఘటనలు. ప్రసంగం కాదు, ఇది ప్రసంగం కాదు, ఇది యథార్థ గాథ, యథార్థంగా జరిగినటువంటి సన్నివేశాలు. ఓకేనా? అయితే ఈ యథార్థంగా జరిగిన సన్నివేశాలకి మరి మనము జరుపుకునేటువంటి అడ్వెంట్కి, మనము ఎదుర్కొనబోయేటువంటి అడ్వెంట్కి ఏంటో సంబంధం చెప్పి
నేను ఒక్క వాక్యం చెప్పేసి నేను ముగిస్తాను. ఆ ఒక్క వాక్యం ఏంటిదయ్యా అంటే ఆ మలాకి గ్రంథము 3వ అధ్యాయం, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనాలు నేను చదువుతాను, చదివి ప్రార్థన చేసుకుందాం. అక్కడ మనం చూసినట్టయితే జాగ్రత్త చూడండి. మలాకి 3వ అధ్యాయము 2-3 వచనాలు, లేదా 1 నుంచి నేను చదువుతాను, స్పష్టంగా అర్థమైంది. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరుకున్న నిబంధన దూత తన ఆలయంనకు హఠాత్తుగా వచ్చును. ఎట్లా వస్తాడు ప్రభు? అక్కడ హఠాత్తుగా వస్తుంది. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. మనుషులుగా సెలవిచ్చేది సైన్యములకు అధిపతి యెహోవా. ఏం చెప్తాంటే ఇదిగో ఆయన వచ్చుచున్నాడు. నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును అని చెప్పాడు కదా, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37వ వచనంలో. అక్కడ మీరు చూస్తే అయితే ఆయన వచ్చు దినమును అంటే ప్రభు యొక్క రాకడను ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలి వాని సబ్బు వంటివాడు, వెండిని శోధించి నిర్మూలం చేయువాడైనట్లు కూర్చునును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యం చేయనట్లు వెండి బంగారములను నిర్మూలం చేయ రీతిగా ఆయన వారిని నిర్మూలం చేయను. అప్పుడు మునపటి దినంలో ఉన్నట్లు, పూర్వం సంవత్సరంలో ఉన్నట్లు యూదా వారును యెరూషలేము నివాసులను చేయి నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. ఇది ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపాటు లేదా అడ్వెంట్ అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. అడ్వెంటస్ కదా, అడ్వెంటస్ అంటే ప్రభు యొక్క రాకడ, లేకపోతే ప్రభువా త్వరగా రమ్ము, మరణాత అని చెప్పబడుతుంది. అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, మొదటి రాకడ ఎంత వాస్తవమో నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ప్రసంగం చేసినా చేయకపోయినా, నువ్వు విశ్వసించినా విశ్వసించకపోయినా భూమి ఆకాశం గతించిపోతాయి, కానీ దేవుని మాటలు సున్నాయన్ను పొల్లైన్ను పోదు. ఇదిగో నేను మేఘారుడైనా వస్తున్నాను కదా, ఆ తర్వాత నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను కదా. ఈ వాక్యాలన్నీ మీకు గడిచిన ప్రసంగాలు చెప్పి ఉన్నాను కాబట్టి నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు. కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం అంటే మన సంఘాలని ఈ 2024లో మొదటి క్రిస్మస్ కొరకు, డెకరేషన్ల కొరకు కాదు నువ్వు సిద్ధపరచాల్సిందే. నువ్వు సంఘాన్ని సిద్ధపరచాల్సిన దైవజనుడివి, ఆత్మతో నడిపించబడేటువంటి వ్యక్తులు లేవనెత్తాలి. అందుకే నేను మీకు మొట్టమొదటి పాయింట్ చెప్పాను, ఎందరూ దేవుని ఆత్మతో నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు. ఒక్కసారి నువ్వు దేవుని కుమారుడు అయితే నీ ఆలోచనలు, నీ నిర్ణయాలు, నీ ప్రవర్తన సమస్తం కూడా ఆత్మ సంబంధం అయితే తప్ప శరీర సంబంధమైనది కాదు. ఆత్మ శరీరమునకును, శరీరం ఆత్మకును విరుద్ధంగా అపేక్షిస్తున్నాను. గలతీ 5:16 స్పష్టంగా మీరు రాసుకోండి. గలతీ 5:16. ఎందుకు అంటే నేను మీతో చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరుద్ధంగా అపేక్షించరు. కనుక మీరు ఏమి చేయ నిశ్చయింతురో అవి మీరు చేయకున్నారు అని చెప్తున్నాడు. కారణం ఏంటంటే ఈరోజు 2 క్రిస్మస్లు ఎదురుగున్నాయి, 2 అడ్వెంట్లు దగ్గర ఉన్నాయి. ఒకటి పాత గడిచిపోయిన అడ్వెంట్ని బట్టి డెకరేషన్లు చేసి సున్నాలు కొట్టి ఇది చేద్దామా? ఇదే సమయాన్ని ఆధారం చేసుకొని ప్రభు యొక్క 2వ రాకడ కొరకు మనం సిద్ధపడదామా? ఆత్మ సంబంధమైన క్రిస్మస్ ఉంది, శరీర సంబంధమైన క్రిస్మస్ ఉంది. ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన క్రిస్మస్ చేస్తారు, శరీరానుసారులు శరీర సంబంధమైన క్రిస్మస్ పండుగ చేస్తారని జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మలో మనము సిద్ధపరచుకుంటూ, పరిశుద్ధాత్మని కొరకు కనిపెడుతూ, ప్రభువు రాకడ కొరకు కనిపెడుతూ మన సంఘాలను మనం సిద్ధపరుస్తాం. అట్టి పరిశుద్ధాత్మ కృప
దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్యా స్తోత్రమైన ఈ వాక్య సందేశంలోని మర్మములను మేము గ్రహించుకున్న వారమై, ప్రతి టైటిల్లో ఉన్నటువంటి మర్మం ఏంటో ప్రతి దైవజను కూడా గ్రహించుకొని, మేము ఈ లోకంలో ఒకరినొకరు కలుసుకున్నప్పుడు మేము పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై, ఆత్మతో నడిపించబడిన వారమై, ఆత్మచేత ప్రేరేపించబడిన వారం ఏంటో సహాయం చేయండి. ఎందరూ దేవుని ఆత్మతో నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు కనుక దేవుని కుమారులుగా దేవుని రాకడ కొరకు సిద్ధపడే భాగ్యం దయచేయండి. మేము సిద్ధపడే క్రిస్మస్ పండుగ భూ సంబంధమైనటువంటి కేవలము డిసెంబర్ 25వ తారీఖు కొరకు మాత్రమే కాక, పరిశుద్ధాత్మ దేవ, నువ్వు త్వరలో రానటువంటి రారాజు కనుక నిన్నెదుర్కొనే భాగ్యం మాకు దయచేసి నీ మహిమ కొరకు ఆయుత్తపరచమని యేసుక్రీస్తు శక్తిగల నామం బట్టి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తి గల త్రియేక దేవుని దీవెన ఇప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించును గాక. ప్రియులరా, 9553831316 అనే నెంబర్కి ఫోన్ చేయండి. మీరు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు, మరి మీరు ఈ వాక్యాన్ని షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మీ అందరికి కూడా వందనాలు. మీరు తప్పకుండా నా కొరకు, నా ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడు ఇంకెక్కువగా తన మహిమ కొరకు, మరి ముఖ్యంగా ఈ క్రిస్మస్ సీజన్లో మనందరినీ తన ఆత్మతో నింపి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.